హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 54. అశోక్ లాస్యతో కలిసి ఎయిర్పోర్ట్లో దిగాడు. అశోక్ రాక కోసం ఎగబడుతున్న మీడియా అశోక్ కనిపించగానే చుట్టుముట్టారు. అశోక్ వెనక ఉన్న బౌన్సర్స్ అశోక్ని, లాస్యని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అశోక్కి దర్జా దర్పణం పెరిగిందని చెప్పడానికి ఈ నిదర్శనం చాలు. కానీ అశోక్ మొహంలో తను అనుకున్నది సాధించాలని సంతోషం కంటే అంతకన్నా విలువైన ప్రేమ, స్నేహాన్ని దూరం చేసుకున్నాడనే బాధే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ బాధలోనే తండ్రి బావ మీద కాస్తంత కోపం కూడా కనిపిస్తుంది. మీడియా ముందు కాస్త చిరునవ్వుతో ఉన్నా ఆ చిరునవ్వులో జీవం లేదు. కొద్దిసేపటికి బాడీగార్డ్స్ ప్రొటెక్ట్తో మీడియా కాస్త సెట్ అయి అశోక్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంటుంది. మీడియాకి ఓపికగానే సమాధానం చెప్తుంటాడు. వంశీ, దివ్య అశోక్ని టీవీలో చూస్తుంటారు. చక్రవర్తి గారి ఫ్యామిలీ కూడా టీవీ ముందు కూర్చొని అశోక్ని ఆ స్థానంలో చూసుకొని గర్వపడుతుంటారు. అలా మీడియా ప్రశ్నలు అడుగుతూ, సార్, మీరు పోప్స్ టాప్ 10లో కనిపించడం మీ ప్రాణ స్నేహితుల కోరిక అని చెప్పారు. అది నిజమేనా అని అడుగుతారు. నిజమే కాబట్టే కదా నేను చెప్పింది. నా స్నేహితురాలు దివ్య, ఆ రోజు తను అలా అనకపోతే ఈరోజు మీ ముందు ఇలా కనిపించేవాణ్ణి కాదు అంటూ అశోక్ గంభీరంగా సమాధానం చెప్తాడు. చక్రవర్తి గారి ఫ్యామిలీకి ఆ మాటలు కాస్త చేదుగా అనిపిస్తాయి. మీకు ఎన్నో బిజినెస్ ఉన్నా ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది మాత్రం. అక్కడ ఆ ప్రశ్న పూర్తి కాకుండానే టక్కున స్కై రాకెట్ అని సమాధానం చెప్తాడు. స్కై రాకెట్తో మీరు కొత్త పుంతలు తొక్కారు. మూల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు కూడా మీ స్కై రాకెట్ వాహనాలతో ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తున్నారు. అది కూడా ఆర్డర్ చేసిన కొన్ని గంటలకే. పైగా మీ మార్కెట్లో కస్టమర్స్ వాళ్ళకు తెలిసిన లాంగ్వేజ్తో షాపింగ్ చేయొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది అని అడుగుతారు. ఇది నా ఒక్కడి ఆలోచన కాదు, మా నలు అని చెప్పబోతుండగా లాస్య కలగజేసుకుంటూ, సారీ, ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని లాస్య అశోక్ చేపట్టుకొని తీసుకెళ్తుంటే మీడియా వాళ్ళ వెంట పడుతూ, సార్, మీ గర్ల్ ఫ్రెండ్తో లవ్ బ్రేకప్ అయిందంటున్నారు కదా, దానికి కారణం న్యూస్ పేపర్లో వచ్చింది అంటుండగా అశోక్, లాస్య కారు ఎక్కి వెళ్తుంటారు. హాస్టల్లో అనుష ఆ ప్రోగ్రాం చూసి టీవీ ఆఫ్ చేసి ఇటు తిరిగేసరికి డోర్ దగ్గర రేణు నిలబడి ఉంటుంది. అంటే రేణు కూడా టీవీ చూస్తుందని అర్థం. అనుష కాస్త కంగారు పడుతూ, సారీ రేణు, నువ్వు ఎప్పుడు వచ్చావో చూడలేదు, రూమ్లో లేవనుకొని ఆ ప్రోగ్రాం చూస్తున్నాను అని అంటుంది. ఇట్స్ ఓకే, నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, టీవీ ఆన్ చేయకు అని బెడ్ మీద పడుకుంటుంది. వంశీ, దివ్య టీవీలో ప్రోగ్రాం చూసి కాస్త బాధతో కూర్చున్న టైంలో సుమతి గోరింటాకు గిన్నె పట్టుకొని వచ్చి, దివ్య, ఈ గోరింటాకు పెట్టుకో, చేతులకు బాగా పండుతుంది అని చెప్తుంది. సరే సుమతి అంటూ గోరింటాకు గిన్నెను తీసుకుంటుంది. కొద్దిసేపటికి అశోక్ వస్తున్న కార్ ఓ నిర్మానుష ప్రదేశంలో ఆగుతుంది. అశోక్ కారు దిగుతాడు. లాస్య కారులోనే కూర్చొని, ఏంటి బావా ఇక్కడ దిగావు అని అడుగుతుంది. నువ్వు ఈ కారులో ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అంటాడు. ఎందుకు బావా, ఇంటికి ఇప్పుడే రావచ్చు కదా అంటుంది. చెప్పింది చెయ్యి అంటాడు సీరియస్గా. ఆ మాటతో లాస్య భయపడి సైలెంట్ అయిపోతుంది. ఆ వెంటనే కారు వెళ్ళిపోతుంది. మరు క్షణంలోనే మరో కారు వచ్చి అక్కడ ఆగి, ఓకే సార్ అని డ్రైవర్ చెప్పి వెళ్తాడు. అశోక్ ఆ కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. మరి కొద్దిసేపటికి ఆ కారు బృందావనం ముందు ఆగుతుంది. అశోక్ కారు దిగి ఆ బృందావనం వైపు చూసి బాధపడుతూ అటుగా అడుగులు వేస్తాడు. గేటు దగ్గరికి వెళ్ళి గేటుకున్న సీల్ చూడగానే కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతాయి. ఆ గేటుకున్న గ్రిల్స్లో నుంచే బృందావనం లోపలికి చూస్తాడు. ఎల్లప్పుడూ సర్వెంట్ల పర్యవేక్షణలో పచ్చగా కనిపించే గార్డెన్ అంతా ఎండకు ఎండిపోయి గోధుమ రంగులో కనిపిస్తుంది. ఎప్పుడు వర్షపు దారలు పడే వాటర్ ప్లాంట్స్ నీళ్లు లేక దాహంతో ఎదురు చూస్తున్నట్టుగా అందవిహీనంగా కనిపిస్తున్నాయి. వంశీ, దివ్యల ముద్దు ముచ్చట్లు, పాప కేరింతలతో సందడిగా ఉండే బృందావనం బోసిపోయి ఉంది.
వంశీ, దివ్య, రేణుకి బృందావనం వదిలి వెళ్ళేటప్పుడు ఏ జ్ఞాపకాలైతే గుర్తుకు వచ్చాయో ఇప్పుడు అశోక్ కూడా ఆ జ్ఞాపకాలే గుర్తొస్తూ కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తుంటాయి. కొద్దిసేపటికి ఆ కన్నీళ్లతోనే బృందావనం చూసుకుంటూ వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు. మరి కొద్దిసేపటికి ఆ కారు దివ్య, వంశీ ఇప్పుడు ఉంటున్న ఇంటి ముందల ఆగుతుంది. అశోక్ కారు దిగి బయట గోడకి చాటుగా నిలబడి ఆ ఇంటి వైపు చూస్తుంటాడు. బయట ఎవరూ కనిపించరు. పాప బట్టలు, వంశీ, దివ్య బట్టలు మాత్రం దండం మీద ఆరేసి ఉండి కనిపిస్తుంటాయి. ఆ బట్టలను చూస్తూ, సారీ ఫ్రెండ్, మా నాన్న, మా బావ మీ విషయంలో చేసిన అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయాను, మీకు సహాయం చేయలేకపోయాను అని బాధపడుతూ బయటికి ఎవరైనా వస్తారేమోనని అంతే ఆశగా నిలబడి చూస్తుంటాడు. కొన్ని నిమిషాలకి దివ్య రెండు చేతులకు గోరింటాకు పెట్టుకొని, ఇక తినిపించింది చాలు వంశీ గారు, కడుపు నిండిపోయింది అంటూ బయటికి వస్తుంది. దివ్య వెనుకనే వంశీ కూడా భోజనం ప్లేట్ పట్టుకొని వచ్చి, ఈ కొంచెం తిను దివ్య అంటూ దివ్య వెనుక పడుతుంటాడు. 2 సంవత్సరాల తర్వాత స్నేహితులిద్దరినీ చూసిన సంతోషం అశోక్ మొహాన కనిపిస్తుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని చూస్తూ ఇంకా ఆనందపడుతుంటాడు. ఇక వద్దని దివ్య అల్లరి చేస్తూ ఆరేసిన బట్టల మధ్యలో నుంచి వంశీకి అందకుండా తిరుగుతుంటే, వంశీ కూడా భోజన ప్లేట్తో బట్టల మధ్యలో తిరుగుతూ దివ్యని పట్టుకోవాలని చూస్తుంటాడు. వాళ్ళ సరదాని అశోక్ చూసి సంతోషపడుతుంటాడు. వంశీ ఆ బట్టల మధ్యలోనే దివ్యను పట్టుకొని, ఇక దొరికావు, భోజనం మొత్తం తినే వరకు అస్సలు వదలను అని దివ్యని తీసుకెళ్ళి మెట్ల మీద కూర్చోబెట్టి భోజనం తినిపిస్తూ, నీకు ముద్దలు మాత్రమే పెడుతున్నాను కానీ ముద్దులు పెట్టడం లేదు మేడం అంటూ దివ్యకి భోజనం తినిపిస్తుంటాడు. అశోక్ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ కాస్త సిగ్గుతో చూస్తూ, మీ ప్రేమ మందిరాన్ని వదిలి వచ్చినా మీ మధ్య ఉన్న ప్రేమనురాగాలు మాత్రం అస్సలు చెక్కు చెదరలేదు ఫ్రెండ్ అని అనుకుంటాడు. దివ్య భోజనం తింటూ, పింకీకి స్నాక్స్ టైం అవుతుంది వంశీ గారు, స్కూల్కి స్నాక్స్ తీసుకెళ్ళాలి అని అంటుంది. ఈరోజు నువ్వు వద్దులే, నేను తీసుకెళ్తానులే అంటాడు వంశీ. అశోక్ కాస్త ఆశ్చర్యపోతూ, ఓ, పింకీ అప్పుడే స్కూల్కి కూడా వెళ్తుందా అని అనుకొని పాప కోసం ఆశపడుతుంటాడు. కొద్దిసేపు వాళ్ళని ఆనందంతో చూసి అక్కడి నుంచి బయలుదేరతాడు. మరి కొద్దిసేపటికి కార్ హాస్టల్ ముందు ఆపి అనూషకి ఫోన్ చేస్తుంటాడు. అనూష ఆ నెంబర్ చూసుకొని పక్క నిద్రపోతున్న రేణు వైపు చూసి రూమ్ నుండి బయటకు వచ్చి, హలో సార్ అంటుంది. నాకు రేణుని చూడాలని ఉంది అనూష, ఏదైనా కారణం చెప్పి రేణుని కాస్త బయటకు తీసుకొస్తావా అని అడుగుతాడు. రేణు నిద్రపోతుంది సార్, తనని లేపి తీసుకురావాలి అని అంటుంది. ఆహా, వద్దు, నిద్రపోతుంటే తనని అసలు డిస్టర్బ్ చేయొద్దు, తను ప్రశాంతంగా ఉండేది ఆ నిద్రపోయే టైంలోనే, ఆ కాస్త ప్రశాంతత కూడా లేకుండా తనని ఇబ్బంది పెట్టొద్దులే అని చెప్పి ఫోన్ పెట్టేసి బయలుదేరతాడు. కొడుకు అనుకున్నది సాధించుకొని వచ్చాడని పూర్ణ ఎర్రనీళ్ళతో అశోక్కి దిష్టి తీస్తుంటే కుటుంబ సభ్యులందరూ సంతోషంతో చూస్తుంటారు. పూర్ణ దిష్టి తీసి ఆ ప్లేట్ని వెంకటంకిచ్చి బయట పారిపోయి అని చెప్తుంది. అశోక్ లోపలికి అడుగు పెట్టగానే ఆ ఇంట్లో ఇద్దరూ కలిసి రేణుని అవమానించిన సంఘటన గుర్తొస్తుంది. ఆ వెంటనే కళ్ళు కూడా చెమ్మగిల్లుతుంటాయి. అంతలోనే భారతి అశోక్ దగ్గరికి వచ్చి, ఇంకెప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు తమ్ముడు, ఈ 2 సంవత్సరాలు మాకు ఎంత కష్టంగా గడిచాయో తెలుసా అంటుంది తమ్ముడి మీదన్న ప్రేమను చూపిస్తూ. అశోక్ చిరునవ్వుతో భారతి 2 భుజాల మీద చేతులు పెట్టి, అలాగే అక్క, ఇంకెక్కడికి వెళ్ళను అని భారతిని పరీక్షగా చూస్తూ, నువ్వేంటక్క ఇలా కనిపిస్తున్నావు, ఆరోగ్యం బాగుంటుందా అని అడుగుతాడు. నాకేమైంది తమ్ముడు, ఆరోగ్యంగానే ఉన్నాను కదా అంటుంది భారతి. చాలా రోజుల తర్వాత మీ అక్కని చూస్తున్నావు కదా ఆనంద్, అందుకే నీకు అలా కనిపిస్తుందేమో అంటాడు జగదీష్ వాళ్ళ దగ్గరికి వస్తూ. అది మా తమ్ముడికి నా మీదున్న అభిమానం అంటుంది భారతి నవ్వుతూ. పూర్ణ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆనంద్, జర్నీ చేసి అలసటగా కనిపిస్తున్నావు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని భారతి, లాస్య మన కిచెన్లోకి వెళ్ళి వాడికి ఇష్టమైనవని చేద్దాం పదండి అని ముగ్గురు కిచెన్ వైపు నడుస్తారు. అశోక్ తండ్రి బావ వైపు కోపంగా చూస్తూ, మీరు కూడా ఈ 2 సంవత్సరాల్లో
అనుకున్నది సాధించి చాలా తృప్తిగా ఉన్నారనుకుంటా అంటాడు. చక్రవర్తి గారు, జగదీష్ ఆ మాటలు విని తలలు తిప్పుకుంటారు. మీరు అనుకున్నట్టుగానే వంశీని, దివ్యని బృందావనం వదిలేటట్టుగా చేసి రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఏదో ఒకరోజు మనం చేసుకున్న పాపాలు వాళ్ళ కన్నీళ్లు కలిసి మన కుటుంబాన్ని ఖచ్చితంగా దహించేస్తాయి నాన్న అని కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ తన రూమ్ సైడ్ వెళ్తాడు. అశోక్ కోపాన్ని చూసిన జగదీష్, మావయ్య, ఆనంద్ మారకముందే లాస్యకి ఆనంద్కి ఎంగేజ్మెంట్ జరిపిస్తే మంచిదని నా అభిప్రాయం అంటాడు. నేను అదే ఆలోచిస్తున్నాను జగదీష్ అంటాడు చక్రవర్తి. అశోక్కి రూమ్లోకి వెళ్ళగానే ఒకప్పుడు రేణుతో కలిసి ఆ రూమ్లో చేసిన సరదా అల్లరి గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లుతుంటాయి. పగిలిపోయిన బెస్ట్ లవ్ కపుల్ బొమ్మల్ని బయటకు తీసి ఒక చేతిలో అబ్బాయి బొమ్మ, మరొక చేతిలో అమ్మాయి బొమ్మ పట్టుకొని చూస్తూ, నేను పూర్తి స్వార్థపరుడిగా మారిపోయి ఏ పాపం తెలియని నీతో నీ మనసుని కాల్ చేసేలా మాట్లాడి బాధ పెట్టాను రేణు. నన్ను చూడకుండా 2 రోజులు కూడా ఉండలేని నువ్వు నీ మనసుని ముక్కలు చేసి 2 సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయాను. ఈ 2 సంవత్సరాల్లో నా మీద ఎంత ద్వేషాన్ని, పగని పెంచుకొని ఉంటావో నాకు తెలుసు. నీకు ఎదురుపడే అర్హత కూడా లేనివాణ్ణి. కానీ నేను చూడాలనే ఆశని చంపుకోలేక హాస్టల్కి వచ్చాను. చూడలేకపోయాను. రేపు వంశీతో కలిసి అసోసియేషన్ మీటింగ్కి వస్తావు కదా, నేను చూడడం కోసమైనా అక్కడికి వస్తాను అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మరుసటి రోజు అశోక్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తల దువ్వుకుంటూ రెడీ అవుతుంటే లాసే వచ్చి, ఎక్కడికి బావా రెడీ అవుతున్నావు అని అడుగుతుంది. ఈరోజు అసోసియేషన్ మీటింగ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాను అంటాడు. లాస్య మనసులో ఆలోచించుకుంటూ, ఈ మహానుభావుడు ఆ మహానుభావురాల్ని చూడటానికి వెళ్తున్నాడు అనుకుంటా. బావని అక్కడికి వెళ్లకుండా చూడాలి అని అనుకొని, అది కాదు బావా, ఇప్పుడు నువ్వు మోస్ట్ పాపులర్ పర్సన్వి. బౌన్సర్స్ లేకుండా అడుగు కూడా బయట పెట్టకూడదు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. అవన్నీ నాకు తెలుసు. ఈ సిటీ, ఈ మనుషులు నాకు కొత్తేమీ కాదు. ఏ బౌన్సర్స్ లేకుండా నేను మెయింటైన్ చేసుకోగలను అంటాడు. ఇప్పుడు నువ్వు అంత అర్జెంటుగా ఆ మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదుగా బావా అంటుంది. లేకపోయినా వెళ్తాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. లాస్య మనసులో తిట్టుకుంటూ, నువ్వు నా మాట ఏది విన్నావని ఇది వినడానికి అని అనుకొని, సరే బావా, నేను కూడా నీతో వస్తాను అని అంటుంది. ఇప్పుడు నువ్వు నా పిఏ కాదు నాతో రావడానికి అంటాడు అదే నిర్లక్ష్య ధోరణితో. నేను వస్తానన్నది పిఏగా కాదు బావా, నీకు కాబోయే భార్యగా అంటుంది. ఆ మాటకి లాస్య వైపు ఇష్టం లేని భావంతో చూస్తాడు. నువ్వు నాకు కాబోయే భర్తగా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది బావా, అందుకే నన్ను తీసుకెళ్ళు అంటుంది. నేను వెళ్ళేది బిజినెస్ మీటింగ్కి, షాపింగ్ కాదు నిన్ను తీసుకెళ్ళడానికి అంటాడు కోపంగా. నీతో కలిసి షాపింగ్కి వెళ్ళే అదృష్టం లేదు కాబట్టే మీటింగ్కి తీసుకెళ్ళమంటున్నాను అని అంటుండగా పూర్ణ అక్కడికి వస్తూ, అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్ళొచ్చు కదరా అని అంటుంది. ఏంటమ్మా నువ్వు కూడా ఎప్పుడు తనని వెనకేసుకొస్తావేంటి? ఆ మీటింగ్కి రావాల్సిన అవసరం అసలు తనకు లేదు అంటాడు కాస్త సీరియస్గా. అలా అనకు ఆనంద్, తను నీకు కాబోయే భార్య. ఇక నుంచి నీకు సంబంధించిన అన్ని విషయాలు తనే చూసుకోవాలి. అదేదో ఇప్పటి నుంచో చూసుకోనివ్వు అంటుంది పూర్ణ. తల్లి మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. మీ బావతో కలిసి వెళ్ళడానికి రెడీ అవ్వు అంటుంది పూర్ణ లాస్య వైపు చూస్తూ. థ్యాంక్స్ అత్తా అంటూ లాస్య వెళ్ళిపోతుంది. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలనేదేరా మా కోరిక ఆనంద్ అని పూర్ణ వెళ్ళిపోతుంది. సంతోషం, రేణు లేని నా జీవితంలో సంతోషం ఎక్కడ ఉంటుందమ్మా అని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అసోసియేషన్ ఆఫీస్ బయట వంశీ, రేణు, రఘు మరో 2-3 కలిసి నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి తర్వాత వంశీ చేతివాచ్ చూసుకొని, మీటింగ్ టైం అవుతుంది రేణు, నువ్వు కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి మన కంపెనీ తరపున లాగిన్ అయ్యి సైన్ చేసిరా అంటాడు. అలాగే బావగారు అని రేణు వెళ్ళిపోతుంది. కొన్ని క్షణాలకి వాళ్ళకు కాస్త దూరంలో అశోక్ లాస్యతో వచ్చి కారు దిగుతాడు. అశోక్ కారు దిగానే అక్కడున్న బిజినెస్ మ్యాన్స్ వచ్చి అశోక్ని చుట్టుముడుతూ
షేక్ హ్యాండ్స్ ఇస్తూ కంగ్రాట్స్ చెప్తూ మాట్లాడుతుంటారు. వంశీ, రఘు కూడా అశోక్ని చూసి ముభావంగా ఉండిపోతారు. అశోక్ వాళ్ళతో మాట్లాడుతున్నా తన చూపులు మాత్రం ఎవరి కోసం వెతకాలో వారి కోసం వెతుకుతూ వంశీ, రేణు ఇంకా రాలేదనుకుంటాను అని చూస్తుంటాడు. ముందుగా లాస్య వంశీని చూసి, ఓ ఆ గయ్యాలది రాలేదనుకుంటా, నాకు కావాల్సింది కూడా అదే అని అనుకుంటుంది మనసులో. అశోక్ వాళ్ళతో మాట్లాడుతూ కాస్త ముందుకు వచ్చేసరికి సడన్గా ఎదురుగా వంశీ, రఘు కనిపిస్తారు. అశోక్ వాళ్ళిద్దరిని చూసి ముఖ్యంగా వంశీని ఫేస్ చేయలేకపోతుంటాడు. వంశీ కూడా ఆ టైంలో అశోక్ని చూడగానే రేణుని అనుమానించిన పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకుంటూ అశోక్ వైపు కోపంగా చూస్తుంటాడు. రఘు పరిస్థితి కూడా అదే. కొన్ని సెకండ్స్ తర్వాత వెళ్దాం పద రఘు అని వంశీ, రఘు అశోక్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళ కోపానికి కారణం తెలిసిన అశోక్ లోపల బాధను అనుభవిస్తూ బయటికి మౌనంగా ఉండిపోయి రేణు కోసం చూస్తూ, రేణు కనిపించడం లేదు, ఈ మీటింగ్కి రేణు రాలేదనుకుంటా, తనని చూద్దామనే ఆశగా ఇక్కడికి వచ్చాను అని అనుకుంటుండగా లాస్య అక్కడికి వచ్చి, బావా మీటింగ్ టైం అవుతుంది వెళ్దామా అంటుంది. నువ్వు వెళ్ళి మీటింగ్ హాల్లో కూర్చో, నేను కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి సైనింగ్ చేసి వస్తాను అని వెళ్తాడు. లాస్య అక్కడి నుంచి లోపలికి వెళ్తుండగా వంశీ రేణుతో ఫోన్ మాట్లాడుతూ, మేము మీటింగ్ హాల్లోకి వెళ్తున్నాం రేణు, నువ్వు కూడా అక్కడికి వచ్చేసాయి అంటాడు. లాస్య ఆ మాటలు విని, ఓ ఈవిడ గారు వచ్చిందా, మరి ఎక్కడ ఉంది కనిపించడం లేదు అని అనుకుంటుంది. కంప్యూటర్ ల్యాబ్లో రేణు ఓ పక్కగా సిస్టమ్ ముందు కూర్చొని తన పని చేసుకుంటుండగా అశోక్ అక్కడికి వస్తూ, రేణుని చూద్దామని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను, ఈరోజు కూడా రేణుని చూడలేనా అని అనుకుంటూ ల్యాబ్లోకి అడుగుపెట్టేసరికి సిస్టమ్ టర్న్ ఆఫ్ చేస్తూ రేణు కనిపిస్తుంటుంది. 2 సంవత్సరాల తర్వాత ప్రేమికులు ఇద్దరు ఎదురవబోతున్నారు. మరి నెక్స్ట్ వీడియోలో ఏమవుతుందనేది చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.